సాయిరామ్. ఉత్తరం ఫేసింగ్ హౌసెస్కి అంటే ఉత్తరంలో మనకు రోడ్డు ఉన్న స్థలాన్ని మనం ఉత్తరం ఒక ద్వారం గృహంగా పిలుస్తాం. నార్త్ ఫేసింగ్ హౌసెస్. వీటికి సింహద్వారం ఎక్కడ పెట్టుకోవాలి అంటే సింపుల్గా ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవాలి అని చెప్తాం. ఉత్తర ఈశాన్యం ఉచ్చస్థానం, ఉత్తరం మధ్యస్థానం. కానీ ఈ మధ్య కొంతమంది అంటే వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు క్లయింట్స్ అక్కడే అడుగుతున్నారు, గురుగారు మేము వేరే వీడియో చూస్తున్నాం, ఉత్తరం ద్వారమే పెట్టుకోవాలి, ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోకూడదు అని చెప్తున్నారు. కానీ మాకు తెలిసిన శాస్త్రం కూడా అంతే, ఉత్తర ఈశాన్యం ఉచ్చస్థానం, ఉత్తర ఈశాన్యంలో పెట్టుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయని. కానీ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది మాకు. ఉత్తరంలో పెట్టుకోవాలి, ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోకూడదని కొంతమంది చెప్తున్నారు. మరి ఎలా? ఉత్తరం కుబేర స్థానం ఒప్పుకుంటాను. అంటే ఉత్తరం ఎలా ఉంటుంది? ఉత్తరం ఉత్తర వాయవ్యంగా, మధ్యలో ఉత్తరం, ఇటుపక్క ఉత్తర ఈశాన్యం ఇలా ఉంటుంది. ఉత్తర ఈశాన్యం ఉచ్చస్థానం, ఉత్తరం మధ్యస్థానం, ఉత్తర వాయువు నీచస్థానం. సో అంతకుముందు నేను ఒక వీడియో చేశాను, ఏరియా ఆఫ్ ఛానల్స్ అని. అంటే ఛానల్స్ అని దేనన్నా అంటే ఉత్తరం, ఉత్తర ఈశాన్యం, ఉత్తర వాయువ్యం. ఉత్తరం ఎక్కడి నుంచి అక్కడి వరకు ఉంటుంది, ఉత్తర ఈశాన్యం ఎక్కడి నుంచి అక్కడి వరకు ఉంటుంది, ఉత్తర వాయువ్యం ఉత్తరం వైపు ఎంతవరకు ఉంటుంది అన్నది ఒక సింపుల్ ఫార్ములా కూడా చెప్పాను. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మన స్థలంలో ఉత్తరం ఎక్కడి వరకు ఉంటుంది, ఉత్తర ఈశాన్యం ఎక్కడి వరకు ఉంటుంది, ఉత్తర వాయువ్యం ఎక్కడి వరకు ఉంటుంది అనేది మనకు తెలిసి వస్తుంది. దాన్ని పట్టుకొని మనం ద్వారం ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఉత్తర ఈశాన్యం ఒక 10 feet వచ్చింది అనుకోండి విడ్త్. ఆ 10 feetలో ఎక్కడో ఒక దగ్గర పెట్టడం కాదు, ఆ 10 feetలో మనం కరెక్ట్గా ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటే ఆ వైబ్రేషన్ కరెక్ట్గా వస్తుంది. అంటే మనం వైఫై అరేంజ్ చేసినట్టుగా. వైఫై సిగ్నల్ రూమ్ అంతా రాదు కదా, కొంచెం ఆ మోడమ్ అరేంజ్ చేస్తే వీళ్ళంతా వస్తుంది, లేకపోతే కొన్ని మూలలకి రాదు. ఇప్పుడు అందరి ఇళ్లలో వైఫై ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలిసేది. సో అలా ఈ 10 feet ఉత్తర ఈశాన్యం అనుకున్నప్పుడు ఆ ఉత్తర ఈశాన్యంలో ఈ 10 feetలో ఎక్కడి నుంచి ఎక్కడ పెడితే కరెక్ట్గా మనకు ఆ రిజల్ట్స్ అన్నీ వస్తాయి అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది అంతకుముందు వీడియోలో ఒకసారి నేను క్లియర్గా చెప్పాను. సో ఉత్తరంలోనే పెట్టుకోవాలి, ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవద్దు అనేది తప్పది. మనం ఎంతోమందికి పెట్టించాం ఉత్తర ఈశాన్యంలో ఎన్నో సంవత్సరాలుగా, అందరూ హాయిగా ఉన్నారు. ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టుకోవాలి, ఉచ్చస్థానం, సింహద్వారం. సో ఇంటి వెనకాల కూడా ఒక దక్షిణాగ్నేయంలో ద్వారం కావాలి. అంటే వరుసగా ఉత్తర ఈశాన్యానికి ఎదురుగా ఆగ్నేయం కిచెన్ కాబట్టి ఉత్తర ఈశాన్యం గుమ్మానికి ఎదురుగా కిచెన్ ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళడానికి కూడా ఒక ద్వారం కావాలి. కిచెన్లో నుంచి బయటికి వెళ్ళడానికి ఇంకో ద్వారం కావాలి దక్షిణాగ్నేయంలో. అంటే స్థలానికి 4 వైపులా కూడా ఖాళీ స్థలాలకు ముఖ్యంగా ఉండాలి. ఖాళీ స్థలాలు ఎలా ఉండాలి అనేది మనం ఖాళీ స్థలాల వాస్తులో మనం మాట్లాడుకున్నాం. సింపుల్గా ఏంటి, దక్షిణం కంటే ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి, తూర్పులో పశ్చిమం కంటే ఎక్కువగా ఖాళీ స్థలం ఉండాలి. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. అంటే ఎంత ఖాళీ స్థలం ఉండాలి అన్నది కూడా దానికి ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అంటూ చెప్పారు. కానీ అవన్నీ కరెక్ట్గా పాటించడం ఈ రోజుల్లో కొంచెం కష్టం. కాబట్టి కొంచెం ఎక్కువ ఉండాలి, యూజర్ ఫ్రెండ్లీ. ఇప్పుడు కానీ చాలామంది ఏం చేస్తారంటే ఉత్తరంలో ఒక 10 feet ఖాళీ స్థలం వదిలామనుకోండి, దక్షిణంలో ఒక 5 feet, పైన రూఫ్ వేసేటప్పుడు ఫస్ట్ ఫ్లోర్ది అంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్ పైన రూఫ్ వేసేటప్పుడు 6 feet రూఫ్ ముందుకు లాగాం. అంటే అక్కడ ఉత్తర వాయువ్యంలో మెట్లు వేసుకుంటాం కాబట్టి 3 feet మొత్తం 6 feet స్టేర్ కేస్కి సమానంగా బాల్కనీ రావాలి కాబట్టి అక్కడ 6 feet బాల్కనీ రావడం జరుగుతుంది.
ఖాళీ స్థలాల గురించి నేను క్షుణ్ణంగా చెప్పినప్పుడు ఏం చెప్పాను అక్కడ, ఖాళీ స్థలం ఆకాశానికి ఎంత అయితే ఓపెన్ ఉంటుందో అదే ఖాళీ స్థలానికి కింద కన్సిడర్ అవుతుంది. సో ఇక్కడ మనం 6 ఫీట్ రూఫ్ వేయడం వల్ల 10 ఫీట్ ఖాళీ స్థలంలో మిగిలిందంతా 4 ఫీటే ఆకాశానికి ఓపెన్గా ఉంది. కానీ దక్షిణంలో మనం 5 ఫీట్ తోలుకున్నాం. దక్షిణంలో బాల్కనీ లాంటిది ఏం లేదు కాబట్టి 5 ఫీట్ మొత్తం కూడా ఆకాశానికి ఓపెన్గా ఉంది. దాంతో ఇంకా అక్కడ ఉత్తరం దోషపూరితం అవుతుంది. అంటే ఇక్కడ 5 ఫీట్ ఖాళీ స్థలం దక్షిణంలో, ఉత్తరంలో 4 ఫీట్ అంటే ఒక అడుగు తగ్గింది. ఇది కూడా ఇబ్బంది. ఖాళీ స్థలాలు ఎప్పుడు కూడా ఆకాశానికి ఎంత ఓపెన్ ఉంటుందో అదే కన్సిడర్ అవుతుంది. సో ఇలా ఉత్తరీశాన్యం గుమ్మానికి ఎదురుగా కిచెన్ ఉంటుంది కాబట్టి ఆ కిచెన్లోకి వెళ్ళడానికి ఒక ద్వారం, కిచెన్లో నుంచి బయటికి వెళ్ళడానికి దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం. ఇలా వరుసగా 3 ద్వారాలు ఉండకూడదు అంటున్నారు. ఇలా వరుసగా 3 ద్వారాలు ఉండడం నష్టమేం లేదు. 3 ద్వారాలు ఎలా ఉండకూడదు, ఉత్తరీశాన్యంలో ఒక ద్వారం, దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం, పశ్చిమ వాయువ్యంలో ఒక ద్వారం ఉండకూడదు. అంటే ఇలా తూర్పు ఈశాన్యంలో ద్వారం లేకుండా ఉత్తరీశాన్యం, దక్షిణ ఆగ్నేయం, పశ్చిమ వాయువ్యంలో ఇలా 3 ద్వారాలు ఉంటే దోషం. ఉత్తరీశాన్యంలో ఒక ద్వారం, తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం, ఇలా 3 ద్వారాలు ఉండొచ్చు. ద్వారాలు పెట్టుకోవడంలో కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఉత్తరీశాన్యంలో ద్వారం ఎలా పెడతాం మనం, ఉత్తరీశాన్యం అనగానే ఉత్తరీశాన్యంలో ఒక ద్వారం పెట్టడం. సో ముందు వీడియోలో టెక్నికల్గా ద్వారం పెట్టడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి క్షుణ్ణంగా చెప్తాను. సాయి రక్ష.